కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్ఛిదాకర్మరం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యం ఇచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరం అద్రినిలయం చంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః. శంభో నీలకంధర, నా మనస్సనడి చేతక పక్షి దాని అభీష్ట సిద్ధికై నిన్ను కోరుకుంటోంది. నీవు దయామృతమును వర్షించేడివాడు, గొప్ప ఆపదను సైతము తొలగించగలవు. నీవు విద్య అనేది సస్యఫలమునొసగి బ్రహ్మానందమును కలుగజేయగలవు. దేవతలు పండితులు నిన్ను భజిస్తున్నారు. నెవళ్ళు మేఘమును చూసి నాట్యం చేస్తున్నాయి. అట్లే భక్తులు నీ మ్రోల నాట్యం సలుపుతున్నారు. కైలాస పర్వతం నివసించి నీవు కామరూపధారివి, జటామండలధారివి. మేఘముగా భావించబడిన శంకరునితో నా మనశ్చాతకము నిన్నే కోరుకుంటోంది అని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. శివుని మేఘముతోనూ మనసును చేతకపక్షితోనూ పోల్చినప్పుడు శివునకు అన్వయింపబడిన లక్షణములు మేఘమునకు కూడా వర్తింపజేస్తున్నారు. శివుడు నీలకంధరుడు, గరళము మృంగుటి చేత కంఠం నీలముగా మారినవాడు. మేఘము కూడా నీలకంధరుడే, అనగా నల్లని జలమును ధరించినవాడు. శివుడు కారుణ్యామృతమును వర్షిస్తున్నాడు. మేఘుడు దయతో సస్యాదులకు అవసరమైన జలములను ఇస్తున్నాడు. మహాదేవుడు ఆపదను తొలగించి వేయగలవాడు. మేఘుడు సస్యాదులను నశింపజేయగల గ్రీష్మతాపమును తొలగింపజేసి సస్యములను చక్కగా ఫలింపజేయుచున్నాడు. శివుడు బ్రహ్మ విద్యా సస్యఫలమునందు కోరు సుమనస్సులకు ఆశ్రయంగా ఉన్నాడు. బ్రహ్మానందమును ఫలముగా వసుకుతున్నాడు. దేవతలు విద్వాంసులు శివుని భజిస్తున్నారు. సస్యఫలమునందు ఆసక్తి గల కర్షకులు మేఘము రాకకై అభిలషిస్తున్నారు. భక్తులు శివుని యందు పరవశించి నృత్యమనురిస్తున్నారు. మయూరములు మేఘును చూచిన ఆనందంలో పురివిప్పి నృత్యం చేస్తున్నాయి. శివుడు కైలాస శిఖరవాసి. మేఘాలు కూడా పర్వతాన్ని ఆశ్రయిస్తున్నాయి. మేఘము కొరకై చేతకపక్షి నిరీక్షించినట్లే శివుని కొరకు భక్తులు నిరీక్షిస్తున్నారు. ఇద్దరూ కామరూపం ధరించగల సమర్థులు. జటామండలం ఇరువురుకు కలదు. మేఘానికి మెరుపు తీగలున్నట్లే శివునకు ప్రకాశవంతమైన జట్లు మెరుపులను విరజిమ్ముతున్నాయి. కాబట్టి శివుణ్ణి నీలమేఘంతో పోల్చి మనసనే చేతక పక్షిని ఆ నీలకంఠ మేఘాన్ని ఆశ్రయించి ఆనందించమంటున్నారు శంకరాచార్యుల వారు. ఓం నమః శివాయ.